హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో బీరకాయ ఫ్రైని సింపుల్‌గా, టేస్టీగా అలాగే కలర్ చేంజ్ కాకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో సింపుల్ ప్రాసెస్‌లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఈరోజు మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. అలాగే పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. పూర్తిగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇలా చూడడం వల్ల మీకు ఏ విధంగా చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇప్పుడు తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు బీరకాయ అంటే హాఫ్ కేజీ బీరకాయని పై పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఒక 8 ఎల్లుల్లిపాయ గుళ్ళు, పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అర స్పూను తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, పోపు దినుసులని వేసి వేపించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుని వేపించుకోవాలి. చూడండి, ఎల్లుల్లిపాయ గుళ్ళు ఇలా ఒలుచుకుని వేసుకోవడం వల్ల ఈ ఎల్లుల్లిపాయల వల్ల మనకి ఈ బీరకాయ ఫ్రై కానీ కర్రీ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎన్ని ఎక్కువ ఈ ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ ఫ్రైలోకి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 దాకా ఒలిసి వేసుకున్నానండి. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకుని ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాను కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల మనకి కాస్త కర్రీ అనేది ఈ ఫ్రై అనేది కనిపిస్తుంది. బీరకాయ అనేటప్పటికి మనకి ఎంత అవ్వదండి, ఇంకా దాంట్లో ఉన్న వాటర్ శాతం మొత్తం ఎగిరిపోయి మనకి కొద్దిగానే అవుతుందండి బీరకాయ. కాబట్టి మనము ఇలాగ ఉల్లిపాయ అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని అయితే వేసుకున్నానండి ఒక బీరకాయకి. ఇది వచ్చేసి హాఫ్ కేజీ పైనే వచ్చిందండి బీరకాయ. కానీ పొట్టు తీసేటప్పటికి మనకి సగం పోతుంది కదండి. ఇలా పొట్టు తీసిన బీరకాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగిన తర్వాత మనము ఈ బీరకాయ ముక్కలను కూడా వేసి ఇలాగా సన్నని మంట మీద వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బీరకాయ ఫ్రై అనేది మనం సన్నని మంట మీద వేపించుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్తో మంచిగా ఫ్రై అవుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తాను. అలాగే కలర్ కూడా చేంజ్ కాదనమాట, అలాగే పచ్చదనం అనేది ఉంటుంది. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ పసుపు ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోండి, తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక చిటికెడు వేసుకోండి. ఇలాగ వచ్చేసి నేను పావు స్పూన్ వేసుకున్నానండి. పసుపు అంతా కలిసేటట్టు కలుపుకుంటూ సన్నని మంట మీద ఇలా వేపించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేపించుకుంటూ మధ్యలోని మంటని మనకి కొద్దిగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ మనం దగ్గర ఉన్నప్పుడు ఇలాగ చేసుకోవాలి. అలాగే ఇవి చూడండి, ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుని మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి ఈ బీరకాయ ఫ్రైకి అనేది. మధ్యలో మనము సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని మనం మూత పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెడితే దీంట్లో వాటర్ అనేది బయటకు వస్తుంది. మీకు చూపిస్తాను వాటర్ కూడా ఎలా బయటకు వస్తుంది అనేది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టి 1 సెకండ్ అలా ఉంచేద్దాము. 1 సెకండ్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇలాగే చూసారా, ఇప్పుడు మీకు వాటర్ కనిపించింది కదా, ఇలా వాటర్ అంతా కూడా ఇందులో ఉన్న వాటరు మనకి బయటకు వస్తుంది అనమాట. ఇదే బీరకాయలోని వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి. అలాగే సొరకాయలో కూడా మనకి ఫ్రెష్ సొరకాయ తెచ్చుకున్నారంటే సేమ్ ఇట్లానే వాటర్ వస్తుందండి. వాటర్కి ఇలాగా ఈ వాటర్ తోటే ఈ ఫ్రై అనేది ఇంకా ఈ ముక్క అనేది మగ్గిపోతుంది, ఇంకా దగ్గరకంట ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము. మళ్ళీ మూత పెట్టినప్పుడు కూడా మళ్ళీ మనకు వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకుంటూ మనకి మొత్తం డ్రై అయ్యేటంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ కూడా మనకి ఎక్కడ కూడా చేంజ్ కాలేదు కదా. ఇలాగ మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా పెద్దగా ఇలా పెట్టుకుంటూ, మరీ పెద్దగా కాదండి, సిమ్లోనే కొద్దిగా కాస్త మనం దగ్గర ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ లేదు, మనం మూత పెట్టినప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా చిన్నది చేసుకోవాలండి. ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత బాగుంటుందండి ఈ
బీరకాయ ఫ్రై అనేది. అలాగే బీరకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది. బీరకాయ అనేది మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ పచ్చానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. పురటాలకు కూడా ఇది బీరకాయ అనేది వేపించి పెడతారు. ఇంకా నీళ్ళు వేయకుండా నూనె కాకుండా నేతిలో వేపించి బీరకాయ పచ్చిమ అయితే పెడతారండి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కానీ పురటాలకు కానీ ఇంకా నూనె అనేది వేయకుండా లేదు గానుగ నూనె అయినా వేసి ఫ్రై చేసి పెడతారు. మరి ఈ బీరకాయ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము దించే ముందు ఇలాగా కారం వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము కదండి. లాస్ట్లోనే మనము కారం అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి కారం వేసామనుకోండి గిన్నెకి అనేది అతుక్కుంటుంది కాబట్టి మనము లాస్ట్లో కారం వేసుకోవాలి. ఇలా కారం లాస్ట్లో వేసుకోవడం వల్ల ఈ బీరకాయ ఫ్రైకి అనేది టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక సెకండ్ అలా ఉంచేద్దామండి. మళ్ళీ ఒక సెకండ్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇంకా ఒకసారి ఫ్రై అయిపోతుందండి. ఇంకా మనకైతే ఇప్పుడు మనం దించేసుకోవచ్చు. మీకు మూత తీసి చూపిస్తాను చూడండి. నూనె అనేది ఇలా పైకి తేలింది కదండి. మరొకసారి బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆపేసుకుని అలాగే సెకండ్ కొద్దిసేపు ఉంచేద్దామండి. ఒక 2 నిమిషాలు అలా సెకండ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా వేడికి బాగా మనకి మగ్గిపోతుంది. ఉప్పు కారం అనేది బాగా ముక్కకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి ఇప్పుడు అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుని కానీ లేదు మనకి ఇంకా వెంటనే వడ్డించుకోవాలనుకోండి ఇంకా ఇలాగా ప్లేట్లో కానీ బౌల్స్లో కానీ దేంట్లోకైనా మీకు ఇష్టమైన దాంట్లోకి తీసేసుకుని వడ్డించుకోవడమేనండి. ఇప్పుడైతే ఇంక నేను మీకు చూపించాలి కదండి. ఇంక నేనైతే ఇలాగా తీసేసుకుంటున్నాను. ఇది చూడండి ఒక్క బీరకాయకి ఎంత అయ్యిందో. ఇంకా బీరకాయ అనేటప్పటికి ఎంత అవ్వదు కదండి. మరి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా నెమ్మదిగా చేసుకుంటేనే. అలాగే బీరకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చానికి కూడా వాడతారు కాబట్టి ఇది రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కర్రీ కానీ మనకి ఫ్రై కానీ ఎంతో అవ్వదండి. ఇలా ఇప్పుడు మనకి బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.